తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు చనిపోగానే చాలా కోపంతో అట్టుడికి పోయాడు. అలా బాధపడిన వాడే రాక్షసులందరినీ కూడా ఒక్కసారి సమావేశపరిచారట. అందరూ చూస్తూ ఉండగానే సభలో తన యొక్క భయంకరమైన శూలాన్ని చేతితో పైకెత్తి పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారట. ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. హిరణ్యకశిపుడి తపస్సు అయితేనేమిటి, ఆయన యొక్క అసలు రాక్షసుడే కావచ్చు, కానీ ఆయన యొక్క వీరత్వం కానీ ఆయన జ్ఞానం కానీ ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. ఎందుకంటే మనం అనుకుంటాం రాక్షసులలో జ్ఞానం ఉండదు అనుకుంటాం, కానీ అది నిజంగా తెలుసా అండి? చాలామంది రాక్షసులలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఆ జ్ఞానం పక్కవాడికి చెప్పడానికి పనికొస్తుంది తప్ప తాను పాటించడానికి పనికిరాదు. మీరు కృష్ణోపాఖ్యానంలో ఒక భలే సరదా అయిన సన్నివేశం వస్తుంది కృష్ణ పరమాత్ముడి జీవితంలో. వసుదేవుణ్ణి దేవకిని తీసుకువెళ్ళి కంసుడు చెరసాలలో పెడతాడు కదా, అదందరికీ తెలిసినటువంటి గాథడే. కృష్ణుడు పుట్టడానికి ముందు కృష్ణుడు తల్లిదండ్రుల్ని కంసుడు చెరసాలలో పెడతాడు. చెరసాలలో పెట్టి కృష్ణుడి కంటే ముందు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సంహరించేస్తూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత కృష్ణుడు తప్పించుకున్నాడని ఆయనకి అర్థమైపోతుంది. అప్పుడు దేవకి వసుదేవులు పిలిచి ఒక మాట అంటాడు, బావా, ఈ లోకంలో ప్రతివాడు కూడా కర్మకే అధీనులే కదా, కర్మను అనుసరించి పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. అందువల్ల చంపింది నేను కాదయ్యా, కర్మవశాత్తు వాడు పుట్టాడు, చచ్చాడు, ఇక మీదట మిమ్మల్ని నేనేం చేయను, వెళ్ళండి అని వదిలేస్తాడు. కర్మవశాత్తు అందరూ పుడతారు, చచ్చిపోతాడనే జ్ఞానం ఉన్నవాడు తాను కూడా కర్మవశాత్తు పుట్టి చచ్చిపోతాడని తెలుసుకోవచ్చు కదా. ఆకాశవాణి కంసుడికి చెప్తుంది, ఒరే నీ చెల్లెలికి పుట్టే 8వ గర్భంలోనే నీకు మరణం ఉందిరా అని చెప్పింది. ఇది నా కర్మ అని కంసుడు అనుకోలేదు. మిగిలిన వాళ్ళని చంపి అది వాడి కర్మ అన్నాడు. ఎలా ఆశ్చర్యం అండి! మిగిలిన వాడిని చంపి ఇది వాళ్ళ కర్మ అంటున్నాడు, వాడు చచ్చిపోతుంటే వాడి కర్మ కాదంటాడు. ఇలా ఆలోచించేవాడిని రాక్షసుడు అంటాడు. వాడి జ్ఞానం ఉంటుంది, కానీ అది తన విషయంలో ఉండదు. అందరూ చక్కగా అన్ని ఉద్యోగాలు చేయాలి, అన్ని వ్యవహారాలు చూడాలి, కానీ తన వాళ్ళైతే ఎలా అయినా ఉండొచ్చు అనేటువంటి రాజు లాంటి వాడు. ఈ రాక్షసుల యొక్క తత్వం కూడా అలాగే ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పడం అంటే ముందు ముందు హిరణ్యకశిపుడు చెప్పే జ్ఞానోక్తులు చాలా బాగుంటాయి, అది చెప్పడం కోసం ఈ మాట అంటున్నాను. ఆ మహానుభావుడు, ఆ రాక్షసుడు భయంకరంగా సభలో శూలాన్ని పైకెత్తి అంటున్నట్ట, భో భో దానవ దైతేరా ద్విమూర్ధం స్త్రియక్షశంబర శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల విప్రచిత్తే మమ వచ పులోమన్ శకునాదడ శృణుతానంతరం సర్వే క్రియతామాశు మాచిరం. నేను చెప్పినట్లుగా చెయ్యండి ఓ రాక్షసుల్లారా. ఎవరెవరు రాక్షసులంటే ద్విమూర్ధుడా అన్నాడు. ద్విమూర్ధుడా అంటే వాటికి 2 తలలుంటాయి. త్రియక్ష అన్నాడు, ఓ 3 కళ్ళ రాక్షసుడా. శంబరుడా, శతబాహు, హజగ్రీవ, ఇల్వల, పాకసురా, విప్రచిత్తి, పులోమాశకుని, ఇంకా భయంకరమైన రాక్షసుల్లారా, వెంటనే నేను చెప్పినట్టు చెయ్యండి, ఆలస్యం చెయ్యకండి. నా తమ్ముడు నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వాడు సుమా. అలాంటి వాణ్ణి ఈ దేవతలు ఏం చేశారో తెలుసా? విష్ణుమూర్తిని తమ వైపుకు తిప్పుకుని ఆయన సంహరించేలా చేశాడు. ఈ విష్ణుమూర్తి అనేవాడు ఉన్నాడే, అన్ని భూతాల పట్ల సమభావం కలిగిన వాడు అన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు ముందుగా ఆ మాట చెప్పాడు. తస్య త్యక్తస్వభావస్య ఘృణేరం మాయావనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవా స్థిరాత్మనః అన్నాడు. అందరి పట్ల సమభావం కలిగినప్పటికీ ఈ నారాయణుడికి ఒక పక్షపాతం అనేది ఉన్నది. ఏం పక్షపాతమో తెలుసా? ఎవరైనా దగ్గరికి వెళ్ళి నువ్వు మావాడివి, నేను మీ వాళ్ళము అని ఎవరైనా చెప్తే వాళ్ళ పక్షంలో వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక సమభావమే ఉన్నప్పటికీ కూడా పిల్లవాడి వలె చంచలమైన మనస్సు కలిగినటువంటి వాడు ఈ నారాయణుడు. కనుక ఇతడు గనక నాకు ఎదురు పడితే మచ్చూల భిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణవై రుధిరప్రియం తర్పడిష్యే భ్రాతరం మే గతం యథః. మా తమ్ముడికి రక్తం అంటే చాలా ఇష్టం ఉండేదయ్యా, కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? ఈ నారాయణుడు ఎదురుపడ్డాడంటే అతని కంఠాన్ని నా శూలంతో నరికి అతడి రక్తంతో నా తమ్ముడికి తర్పణిస్తాను అని మాట్లాడుతున్నాడు రాక్షసుల ముందు. అంతా బాగానే ఉంది, కానీ ఇతను ఒక మాట చెప్పాడు. నారాయణుడు ఎవరు భజిస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు, ఇలాంటి స్వభావం కలవాడు అన్నాడు. మరి అలాంటప్పుడు వీడే వెళ్ళి భజన చేయొచ్చు కదా, ఆ పని మాత్రం చేయనంటాడు. నారాయణుడితో వైరాన్ని పెట్టుకుంటాడు. నారాయణుడి స్వభావము తెలుసు, అయినప్పటికీ నారాయణుడిని స్మరించడు, నారాయణుడితో వైరాన్నే పెట్టుకుంటాడు. ఇలాంటి స్వభావం ఇతనికి.
తస్మిన్ కూటే హితే నష్టే కృత్తమూలే వనస్పతౌ విటపా ఇవ శుష్యంతి విష్ణు ప్రాణాదివౌకసహ అంటున్నాడు. మన అవశ్య కర్తవ్యం ఏమిటి అంటే నారాయణుడిని దెబ్బతీయడమే. ఎందుకు ప్రత్యేకంగా ఈ మాటే చెప్పడం అంటే, ఒక చెట్టుని వేరు దగ్గర నరికేస్తే ఆ తర్వాత కొమ్మలు, ఆకులు, చిగుర్లు వాటంతటవి ఎండిపోతాయి కదా. అదేవిధంగా నారాయణుడిని మనం దెబ్బ కొట్టామనుకోండి, సహజంగానే దేవతలు వీళ్ళందరూ నాశనమైపోతారు. మనం ఆ ఒక్క పనిని చేస్తే చాలు. నేను చెప్పినట్లుగా చేయడానికి మీరు భూలోకానికి వెళ్ళండి. నారాయణుడు ప్రత్యేకించి ఒకచోట ఉంటాడు అని అనుకోవద్దు. అతడు మాయావి అన్నాడు. ఇతడు ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. ఎక్కడెక్కడుంటాడో తెలుసా, మళ్ళీ ఎక్కడుంటాడో కూడా తెలుసు. అదొక విచిత్రమైన జ్ఞానం. దీన్నే ఆసురీ జ్ఞానం అంటాం. ఎక్కడుంటాడో చెప్తున్నాడు. ఈయన తపస్సులు చేసే తపస్సుల్లో ఉంటాడు కాబట్టి ముందు వాళ్ళని సంహారం చెయ్యండి. యజ్ఞాలలో ఉంటారు, యజ్ఞాలు ధ్వంసం చెయ్యండి. వ్రతాల్లో ఉంటాడు, వ్రతం చేసే వాళ్ళని చంపేయండి. ఈ విధంగా దానాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంహారం చెయ్యండి. మీరు భూలోకంలో చేయాల్సినటువంటి పని ఇదే అని ఆజ్ఞాపించాడు. వెంటనే విష్ణుర్ద్విజక్రియామూల యజ్ఞో ధర్మమజఃపుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం అన్నాడు. విష్ణువు ధర్మానికి గొప్ప ఆశ్రయమై ఉన్నాడు అని చెప్తున్నాడండి. రాక్షసుడు ఆ మాట చెప్తున్నాడు. దేవతలకు, పితృదేవతలకు, సమస్త ప్రాణులకు కూడా విష్ణువే ఆశ్రయం, ఇందులో సంశయం లేదంటున్నాడు. సామాన్యుడైనటువంటి రాక్షసుడికి ఇంత గొప్ప జ్ఞానం కలుగుతుందా? హిరణ్యకశిపుడు తెలిసిన మూర్ఖుడు అనాలి కదండి. కొంతమంది తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసిన మూర్ఖుడు ఈ హిరణ్యకశిపుడు. ఈ విధంగా ఉంటే యత్ర యత్ర ద్విజాగావః వేద వర్ణాశ్రమా క్రియాః తం తం జనపదం యాత సందీపడత వృశ్చత అంటున్నాడు. ఎక్కడెక్కడైతే వేదవేత్తలు ఉంటారో, వర్ణాశ్రమ ధర్మాలు పాటింపబడుతూ ఉంటాయో, గోవులు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆయా స్థానాలన్నీ తగలబెట్టి వాటిని నరికేసి సర్వ విధ్వంసం చెయ్యండి అన్నారట. అసలే పక్కవాడిని ఏడిపించడం అంటే సరదా పడేటువంటి రాక్షసులందరూ కలిసి మహారాజుగారే ఆజ్ఞాపిస్తే మాకు తిరిగే ఉందని ఈ భూలోకానికి వచ్చారట. అనేక విధాలుగా ఉపద్రవాలన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ఉపద్రవాలన్నీ ఒక్కొక్కటి వర్ణిస్తారు నారదుల వారు. మొట్టమొదట నదికి ఇటువైపు నుంచి అటువైపు దాటడానికి ఉండేటువంటి వంతెనలన్నింటినీ కూడా ధ్వంసం చేశారట. ఆ తర్వాత సాధుపురుషులు యజ్ఞశాలల్లో నిర్మించుకునే వాటిని ధ్వంసం చేశారు. మహారాజులు శత్రువులను రాకుండా తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి గొప్పదైనటువంటి గోడలను, గోపురాలను కట్టుకుంటే వాటిని నాశనం చేశారు. అందరికీ ఫలాలనిచ్చేటువంటి చెట్లని సమూలంగా నరికేశారు. మండే కొరవలితో జనుల యొక్క ఇళ్లను తగలబెట్టారు. మరికొంతమంది దేవాలయాలన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. ఈ విధంగా చేయగానే దేవతలు స్వర్గాన్ని కూడా విడిచిపెట్టి అదృశ్యంగా ఒక్కొక్క చోట సంచారం చేయడం మొదలుపెట్టారన్నారు. ఈ దాడులన్నీ కృతయుగంలో ఒకప్పుడు జరిగాయి, కానీ ఆశ్చర్యం కలియుగ ఆరంభంలో కూడా జరిగాయి కదండి. మీరు గమనించండి, కలియుగ ఆరంభంలో చెప్పినటువంటి దాడులన్నీ జరిగాయా లేదా? దానాలు చేసేవాడిని సంహారం చేశారు. చక్కగా పరిపాలించేటువంటి రాజుల్ని గుర్రాల మీద దండెత్తి వచ్చి మరీ సర్వనాశనం చేశారు. ఒక రాజు నేపాల్లో 50 మార్లు దండయాత్ర చేసి 50 ఒంటెల మీద అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ తీసుకువెళ్ళినట్లుగా మనకి చరిత్రలో ఉన్నాయి. 50 సార్లు 50 ఒంటెల మీద అక్కడున్న బంగారాన్ని అంతా తీసుకెళ్ళేట. అంటే ఎంత సంపద పోగొట్టుకుంది భారతదేశం చెప్పడానికి ఇంకేముంది. గ్రంథాలయాలు తగలబెట్టారు. అగ్నిహోత్రులైనటువంటి విప్రుల యొక్క మొండాలు తీసుకొస్తే వాళ్ళకి నజరానాలు ప్రకటించేవాళ్ళు ఒకప్పుడు, తెలుసా అండి. మా గురువులకి గురువు గారు అంటే చాలా పెద్దవారు ఒక కథ చెప్పేవారు. నాయనా, ఒకప్పుడు వేదం చదువుకుంటే వాడిని చంపేయాలి అనేటువంటి గట్టి శాసనాలు ఉండేవి కొన్ని చోట్ల. ఆ సందర్భాల్లో వేదం చదివి నేను చచ్చిపోయినా చాలు అని అడవికి వెళ్ళి వేదాధ్యయనం చేసి వచ్చి ఊరిలోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. సంధ్యావందనాలు చేసుకోవడానికి ఎవరైనా నదీ తీరాలకు వెళితే సరిగ్గా అర్ఘ్యప్రదానం విడుచుకునేటప్పుడు వాళ్ళ శిరస్సులన్నీ నరికేసేవాళ్ళు, వాళ్ళ పత్నులందరినీ చెరపట్టేవాళ్ళు. ఈ విధంగా వేద విద్యనంతా ఎంత క్షయం చేశారో అంత చేశారు. అంత చేసినా కూడా వీళ్ళు సమాజానికి ఏం చేశారని ప్రశ్నించేటువంటి మహానుభావులు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటారు. చరిత్రని మార్చేస్తారు. లేనిపోని అన్నిటినీ కూడా కల్పించి వీళ్ళే సమాజం నాశనం అవడానికి కారణమని చెప్పి కూడా నింద చేస్తూ ఉంటారు. కానీ పరిశీలించి చూస్తే ఎవరు ఎంత త్యాగం చేశారో అర్థమవుతుంది. ఏ మనిషిలోనైనా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది కదండి. మంచిని గ్రహించకుండా చెడు మాత్రమే గ్రహిస్తూ
తిట్టేటువంటి ఒక లోకం పోకడ కూడా ఉంటుంది లోకంలో. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా అంతటిని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడి అనుచరులు చెయ్యనటువంటి దుష్కృత్యమే లేదన్నాడు. ఆ సందర్భంలో మహాదుఃఖంతో రగిలిపోతున్నాడు. హిరణ్యాక్షుడి కొడుకులందరినీ కూడా ఓదార్చడం మొదలుపెట్టాడు. వాళ్ళెవరంటే శకుని, శంబరుడు, ధృష్టుడు, భూత సంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాభుడు, హరిశ్మశ్రువు, ఉత్కచుడు అనే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఓదార్చాడట. హిరణ్యాక్షుడి యొక్క భార్య వృషాభానువు, ఈ వృషాభానువుని కూడా ఓదార్చాడు. ఇలా ఓదార్చి చెప్తున్నాడు, నాయన హిరణ్యాక్షుడి గురించి మీరు బాధపడడం అనేది తగదు. ఎందుకో తెలుసా? రిపోరభిముఖే శ్లాఘ్య శూరాణం వధయీప్సిత అన్నాడు. వీరమరణాన్ని వీరులైన వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు. అనారోగ్యంతో బాధతో పడకలో చచ్చిపోవడం అనేది వీరుడికి నిర్దేశించినటువంటి మరణం కాదు. అలాగే తపస్వి, జ్ఞాని, పండితుడు అయిన వాడికి ఇంటిలో మరణం అనేది శ్రేయస్కరం కాదు. మరి వీళ్ళందరూ ఎలా చచ్చిపోవాలని కోరుకుంటారు? తపస్విడై వ్రతానుష్ఠానంలో ఉపవాసం చేస్తూ చచ్చిపోవడాన్ని విప్రులు ఇష్టపడుతూ ఉంటారు. యుద్ధంలో ప్రాణం వదలడాన్ని మహారాజులు ఇష్టపడుతూ ఉంటారు. ఈ కాలంలో చెప్పాలంటే దేశం కోసం కష్టపడేటువంటి సైనికులు అని చెప్పాలి. వీళ్ళకి వీరమరణం అనేది చాలా గొప్ప స్థితినిస్తుంది. ఎందుకు ప్రత్యేకించి చెప్పడం అంటే, సహజంగా చచ్చిపోతే వీడి కర్మని వీడు అనుభవిస్తూ ఇబ్బంది పడాలి. కానీ వీరమరణం పొందాడంటే ఆ ఒక్క మరణం వల్ల వీడి జీవితంలో చేసుకున్న పాపమంతా క్షయం అయ్యి ఇంకా పుణ్యాన్ని సంపాదించిన వాడు అవుతాడు. అలాంటి గొప్పదనం నీ కొడుకు కలిగింది అని చెప్తున్నాడు దితితో. భూతానామిహ సంవాస ప్రపాదామి వసువ్రతే దైవే నైకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభి అంటున్నాడు. ప్రప అంటే నిజానికి చలివేంద్రాలకి పేరు. చలివేంద్రాలలో ఎక్కడి వాళ్ళు వచ్చి నీళ్లు తాగి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ జీవుల యొక్క కూటమి ఒక చోట చేరి మళ్ళీ విడిపోతూ ఉంటారు. అందుకే చిన్నాభ్రం ఇవ పశ్యతి అంటాడు. ఎక్కడ? భగవద్గీతలో చెప్తాడు, చిన్నాభ్రం ఇవ పశ్యతి. గాలికి మేఘాలన్నీ ఒకచోట కలుస్తాయి, మళ్ళీ అదే గాలికి విడిపోతూ ఉంటాయి. అలాగే కర్మ అనే గాలి వల్ల తమ్ముడనో, అన్నయ్యనో, కొడుకనో, భార్యనో, భర్తనో, తల్లిదండ్రులనో జీవులందరూ ఒకచోట చేరతారు. కానీ వీళ్ళందరినీ ఇలా కట్టి ఉంచే సూత్రం ఏది అంటే వాళ్ళు చేసిన కర్మదే. ఇది తప్ప మరొకటి కాదు సుమా. ఈ కర్మ అనేది ఎప్పుడైతే జీవుడికి తెగిపోతుందో వెంటనే వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మన పూర్వులకి కర్మాచరణం ఎందుకు చెయ్యాలి అంటారో తెలుసా అండి? కులాచారాలని ఎందుకు విడిచిపెట్టకుండా కాపాడుకోవాలి అని అనుకుంటారో తెలుసా? ఈ సందర్భంలో కూడా మీకు చెప్పవలసి ఉన్నది. మనకి మన పూర్వులకి మనతో పాటు ఉన్న బంధం అనేది మన వంశం రూపంలో ఉంటుంది, మన కులాల రూపంలో ఉంటుంది. ఈ దారాన్ని మనం చక్కగా కాపాడుకుంటే మనం ఇచ్చేటువంటి పిండాదులన్నీ కూడా వాళ్ళకి చేరుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం కులభ్రష్టులం అవుతామో తద్వారా వాళ్ళకి మనకి కూడా ఈ బంధం అనేది తొలగిపోతుంది అని చెప్పారు. ఇది రహస్యం. ఇది ఎక్కడ చెప్పారు? గీతలో కృష్ణుడితో అర్జునుడు అంటాడు, పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా అన్నారు. నాయన, పెద్ద యుద్ధం వస్తే ఎంతోమంది మహావీరులు చనిపోతారయ్యా. ఇంతమంది మహావీరులు చనిపోయిన తర్వాత స్త్రీలు అనాథలైపోతారు. ఆ తర్వాత ఎంతోమంది బలాత్కరింపబడతారు. దీనివల్ల వర్ణ సాంకర్యం అంతా ఏర్పడుతుంది. ఇంత పాపము నాకే అంటుతుంది కదా అన్నాడు. కృష్ణుడు అన్నాడు, పెద్ద పండితుడిలాగా మాట్లాడుతున్నావే అని వెక్కిరించాడు. వాస్తవానికి అక్కడ పెద్ద పండితుడిలో మాట్లాడుతున్నావు కదా అన్నాడు. అలా అన్నప్పటికీ కూడా నిజానికి ఒక సత్యాన్ని చెప్పాడు అక్కడ అర్జునుడు. ఎందుకు నేను ఇప్పుడు ఈ మాట చెప్పడం తెలుసా అండి? ప్రారబ్ధవశాత్తు కర్మలు తీరిపోయినా మనం చేయాల్సిన సత్కర్మాచరణం చేస్తూ ఉంటే మనకి పూర్వులకి బంధం ఉంటుంది. ఈ బంధం చేత ఏమవుతుంది అంటే మళ్ళీ తిరిగి వాళ్ళు మన ఇళ్లలో పుడతారు. ఒక సత్పురుషుడు మన ఇంట్లో జన్మించి మరణించాడు అనుకుందాం. కానీ ఆ సత్పురుషుణ్ణి తిరిగి మన ఇంట్లో జన్మింపజేసుకోవాలంటే కర్మయే ఆధారం. ఆయన నిమిత్తంగా ఆయన బాగా తరించాలని బాగా దానాలు చేశారనుకోండి, తిరిగి మన ఇంట పుడతాడు అని చెప్పారు. ఇదే రహస్యం. గరుడ పురాణంలో ఈ మాట కూడా ఉంది. మనం అందుకే చూడండి, తాతగారి పోలికలు వచ్చాయని అంటూ ఉంటారు మనవాడిని చూసి. ఎందుకంటారు? మనవాళ్ళు పిచ్చివాళ్ళై అనరు. మార్వాడీలలో నేను విన్నది, తప్పుగా మాట్లాడడం లేదు సుమా, ఉన్న విషయం. మార్వాడీలలో చాలామంది సత్పురుషులు ఉంటారు. వాళ్ళలో ఒక నమ్మకం ఉంటుందట, ఏమయ్యా ఇంత డబ్బు కూడబెడుతున్నావు కదా, ఇంత డబ్బుని ఏం చేస్తావంటే నేనే మళ్ళీ వచ్చి అనుభవిస్తానంటారట. అంటే వాళ్ళకి భగవంతుడన్న పునర్జన్మన అంత నమ్మకం ఉన్నది. ఇది మంచి అభిప్రాయంతో నేను చెప్తున్నటువంటి మాట.
అలాగా నేటికి కూడా అలాంటి పరంపర అనేది మన ధర్మంలో కొనసాగుతూ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ అంటున్నాడు, కర్మ కొద్దీ వీళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నిత్య ఆత్మావ్యయ శుద్ధ సర్వగ సర్వవిత్పర ధత్తే సావా లింగం మాజయా విసృజన్ గుణ అని అంటున్నాడు. నిజానికి దేహమే మరణిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. ఆత్మ అనేది కాలాతీతమైనది సుమ, అది అన్ని వేళలా ఉంటుంది. నారం హంతి నహన్యతే, కృష్ణుడు అన్నటువంటి మాట. నిజానికి ఒకడు చంపేవాడు కానీ చావబడేవాడు కానీ ఎవడూ లేడయ్యా. ఎంత కోపం వచ్చినా శరీరాన్ని చంపగలడు తప్ప ఆత్మని చంపలేడు. కర్మ నిమిత్తంగా ఈ దేహములన్నీ వస్తూ ఉంటాయి. నీళ్లు బాగా కదులుతూ ఉంటే దానితో పాటు నీటిలో ఉన్న చెట్ల నీడ కూడా కదులుతూ ఉంటుంది. కానీ చెట్లు కదులుతున్నాయా? కదలడం లేదు, నీరు మాత్రమే కదులుతుంది. అలాగే దేహాలు కదులుతూ ఉంటాయి తప్ప ఆత్మ కదలదు అన్నాడు. మీకు ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. మనం ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు తెర మీద అనేకమైన బొమ్మలు కదులుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఆధారం తెరయే, కానీ తెర కదలదు, తెర అలాగే ఉంటుంది, బొమ్మలు కదులుతూ ఉంటాయి. ఈ బొమ్మలు అనేవి దేహాలైతే తెర అనేది ఎప్పుడు కూడా ఆత్మ లాంటిది అని తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే సర్వత్రా ఉంటుంది, అంతటా ఉంటుంది. కానీ దాని యందు నేను అనే అహంకారాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు. ఈ అహంకారం వల్ల ఆ ఆత్మలో కొంత భాగం ఒక శరీరంగా మారుతుంది. ఆ శరీరంగా మారి శరీరంలో ఉన్న జీవుడు తానే శరీరం అని అనుకుంటూ ఉంటాడు. ఇది అక్కడ జరిగేటువంటి రహస్యం అని చెప్పారు. తత్వాన్ని ఎక్కువగా చెప్తే నిద్ర రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తత్వానికి ఉన్నటువంటి లక్షణమే ఇది. కాసేపు వీరభద్రుడి లాంటి పద్యాలు చెప్తే, వీరభద్రావిర్భావం లాంటి పద్యాలు చెప్తే నచ్చుతాయి. తత్వం ఎవరికి నచ్చుతుంది చెప్పండి? కానీ తత్వం అనేది అలా ఉంటుంది. అమ్మా, మనస్సు కూడా అనేకమైన వికారాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ మనకి అనగా ఆత్మకి చెందినటువంటివి కావు. ఈ సందర్భంలో ఒకానొక గాథని చెప్తూ ఉంటారు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తం నిబోధత. ఈ కథ యమధర్మరాజుకి కొంతమంది మనుష్యులకి జరిగినటువంటి ఒక గాథ అని హిరణ్యకశిపుడే ఈ సందర్భంలో ఒక గాథని చెప్తాడు. ఉశీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుత సపత్నైర్నిహత యుద్ధే జ్ఞాతడస్థముపాసత. సుయజ్ఞుడు అనబడేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఈయన ఉశీనర దేశానికి చెందినటువంటి వాడు. ఒక అతిపెద్దదైనటువంటి యుద్ధంలో ఈయన సంహరింపబడ్డాడు, అంటే మరణించాడు. ఏ విధంగా ఉన్నాడంటే అతని యొక్క బాహువులు శత్రువుల వల్ల ఖండింపబడ్డాయి. అతని కాళ్ళు తొడల వరకు ఖండింపబడ్డాయి. అతని కింది భాగమంతా తొడల వరకు ఖండింపబడినది. ఇక అతడి యొక్క ముఖము కింది పెదవిని కోపంతో కొరుకుతూ శత్రువుల్ని కోపంగా చూస్తూ ఉన్నట్లుగానే అతను ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే అతను తీవ్రమైనటువంటి మరణాన్ని పొందిన యుద్ధంలో వీరమరణాన్ని పొందాడు. ఆ సందర్భంలో అతని యొక్క భార్యలందరూ కూడా రణభూమికి వచ్చారు. రణభూమికి వచ్చి రణరంగంలో ఆ దేహం దగ్గర కూర్చుని విలపిస్తున్నారట. అయ్యో, మేం కూడా చంపబడ్డాం కదా అని చాలా తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్నారు. ఇలా దుఃఖిస్తూ ఉంటే విధాత దయలేనివాడు కదా అని పలు విధాలుగా మాట్లాడుతున్నాడు. మా కంటికి కనబడలేని స్థితికి నిన్ను తీసుకొచ్చాడు బ్రహ్మ, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదయ్యా. ఈ విధంగా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? మేము నీ పాదాలనే సేవించే వాళ్ళం కదా, అలాంటిది ఈరోజు నీ పాదాలే నరికి వేయబడ్డాయి, మాకిక ఆశ్రయం ఎక్కడున్నది అని మాట్లాడుతూ ఉండగా సూర్యుడు అస్తమించేటువంటి సమయం దగ్గర పడింది. అస్తమిస్తూ ఉన్నప్పటికీ కూడా రాజుకి అంత్యక్రియలు చేయకుండా ఉన్న విధంగా ఉంటే అప్పుడు ఒక పసిపిల్లవాడి రూపంలో యమధర్మరాజు వాళ్ళ దగ్గరకు వచ్చాట. వచ్చి అంటున్నాడు, మేము తపస్సులం అయినప్పటికీ ఓ మహారాణుల్లారా, మీకు ఒక్క మాట చెప్తాను. అహో అమీషాం వడసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహ యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్యపార్థం అన్నాడు. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం అనేది లోక నియమం, ఇది మర్చిపోవద్దు అన్నాడు. అక్కల్కోట మహారాజు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, మీకు తెలుసా అండి? అక్కల్కోట మహారాజు పేరు వినుంటారు, మహాయోగీశ్వరులు ఆయన. ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, స్వామి నా స్నేహితుల్లో ఒకడు చచ్చిపోయాడు, దయచేసి బ్రతికించండి అని అడిగాట. అడిగితే, ఒరే పిచ్చివాడా, ప్రతివాడు ఈ భూమి మీదే ఉన్నట్లయితే వచ్చే వాళ్ళకి స్థానం ఎక్కడుంటుందిరా అని అడిగారు ఆయన. కానీ బతికిచ్చారనుకోండి, మళ్ళీ జీవింపజేశారు, కొంతకాలానికి మళ్ళీ మరణించాడు ఆ వ్యక్తి. ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి కోరిక కోరవద్దు అని చెప్పారు.
ఆ మహానుభావుడు చెప్పినటువంటి నీతి ఇదంతా కూడా పూర్వం పురాణాలలోనే కాదు, ఈ కాలంలో కూడా యోగీశ్వరులు స్వయంగా ఆచరించి చూపించి ఎన్నో మనకి చెప్తూ ఉంటారు. అహో వయం ధన్యతమాటిదత్ర త్యక్తా పితృభ్యాం న విచింతయామః అన్నాడు. మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు అంటే, ఆ పిల్లవాడు అంటున్నాడు, నన్ను నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అయినప్పటికీ కూడా మేము తోడేళ్ల చేత తినివేయబడలేదు సుమా, ఆనందంగా ఉంటున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మాకు చావు రాకపోవడమే అన్నాడు. ఎందుకంటే చావు వచ్చిందంటే వాడెక్కడున్నా కూడా మరణించక తప్పదు. అదే చావు రాలేదనుకోండి, వాడెక్కడున్నా జీవించక తప్పదు. బలవంతంగా మరణిస్తే అప్పుడేమవుతుందంటే వాడికి జీవితం ఉన్నంతకాలం బలవంతంగా మరణించిందకు గాను పిశాచంగా తిరుగుతూ ఉంటాడు. ఇది చెప్పినటువంటి విషయం. వెంకటనారాయణ స్వామి అని ఒక సిద్ధపురుషులు ఉన్నారు. కొంతకాలం వరకు కూడా, అనగా ఒక 30-40 సంవత్సరముల వరకు కూడా ఉన్నటువంటి వారు ఆయన. చాలా మహానుభావులు. ఆయన ఎట్లాంటి వారంటే, ఒకసారి రాత్రి శిష్యుడితో కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారట. ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక చిలక జోస్యం చెప్పేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ₹1 వేసి వచ్చి మళ్ళీ పడుకున్నారట. ఇదేం స్వామి, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆయన దగ్గర ₹1 వేసి వచ్చి మీరు ఎందుకు పడుకున్నారంటే, ఆయన అన్నారు, పొద్దున్నుంచి వాడు అమ్మవారి ఫోటో దగ్గర చెప్పుకుంటున్నాడు రా, అమ్మ రోజు ₹2 ₹3 వచ్చేవి తినడానికి ఉండేది, ఈరోజు నాకు తినడానికి ఏమీ లేదని వాడు బాధపడుతూ ఉంటే చూడలేక ₹1 వేసి వచ్చానన్నారు ఆయన. అంటే అంతటి తపస్వి అని చెప్పడం. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగారు, స్వామి నన్ను శత్రువులు వెనకాల తరుముకుంటూ వస్తున్నారు, నాకు మరణం తథ్యం, కాబట్టి దయతో మీరు రక్షించాలన్నట్ట. అంటే వారన్నారు, నేను వేరే ఊరికి వెళుతున్నాను నాయన, నువ్వు ఒక పని చెయ్యి, నా ఇంటి మేడ మీద అలాగే ఉండు. అసలు వాస్తవంగా నేను పేరు చెప్పడం తప్పేమో, కానీ అంత ఆత్మీయులు కాబట్టి చెప్పేశాను, అన్యథా భావించకండి, ఇది చాలా రహస్యమైనటువంటి విషయమే ఇది కూడా. ఆయన అన్నారు, మేడ మీద నువ్వు రేపు 12 గంటల వరకు బయటికి రాకు, మధ్యాహ్నం అంతవరకు నీకు గండకాలం ఉన్నది, అది దాటావా నువ్వు ప్రశాంతంగా జీవిస్తావని చెప్పారట. ఈ మాట చెప్పగానే సరే అని ఆయన ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ మేడ మీద ఉండడానికి నిశ్చయం చేసుకున్నాడు. సరిగ్గా 11:58 సమయం, 11:58 అయింది. ఆహా సమయం అయిపోయింది కదా అని బయటకు వచ్చాట. వెంటనే శత్రువులు చంపేశారు. అంటే కాలం అనేది రానంత వరకు ప్రతివాడు బ్రతికే ఉంటాడు. కాలం అనేది వచ్చిందా ఇక ఎవ్వరూ కూడా బ్రతకలేరు. యోగులు కూడా ఏం చేస్తారంటే తగినంత సహాయం చేస్తారు, కానీ వాళ్ళ యోగాన్ని బట్టే దాన్ని పొందగలగడం అనేది ఉంటుంది.